2/4/2024 ప్రభుత్వ ఉద్యోగులు ఈ రకంగా వైసీపీ నాయకుల కంటే ఎక్కువగా ప్రచారం చేసి జెండాలు పట్టుకుని పాంప్లెట్ ఇచ్చి ప్రచారం చేసిన పరిస్థితి. ఇది వాస్తవం కాదా? ఇది ఈ రోజు పేపర్ కాదు. 2/4/2024 మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాసిన సత్యాలు ఇవి. అది కలెక్టర్ గారు ఆయన రిపోర్ట్లో ఎస్ ఇవంతే వాస్తవమే, మా దగ్గర వీడియో క్లిప్పింగ్లు అన్నీ ఉన్నాయి, పేపర్ కటింగ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ వెంకటరామరెడ్డి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పి రాయటం జరిగింది. అప్పుడు ఈయనకి మన ప్రొసీజర్ ప్రకారం, కాండక్ట్ రూల్స్ ప్రకారం ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఆ ఛార్జెస్ ప్రూవ్ అయినాయి కాబట్టి మొన్న 20వ తారీఖున ఏ పనిష్మెంట్ అయితే ఇవ్వచ్చో ఆ పనిష్మెంట్ ఇచ్చి ఆ ఎంక్వైరీ కంప్లీట్ చేశారు. పనిష్మెంట్ లో చాలా రకాలు ఉన్నాయి. డిస్మిస్ చేయొచ్చు, డిమోషన్ చేయొచ్చు, ఉన్న క్యాడర్ తగ్గించవచ్చు, పెన్షన్ తీసేయచ్చు, రకరకాల పనిష్మెంట్లు ఉన్నాయి. చేసిన నేరం బట్టి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఉన్న గైడ్ లైన్స్ అలా ఉంటాయి. కాబట్టి వాళ్ళు డిస్మిస్ చేశారు. ఓకే, నువ్వు మాజీ ముఖ్యమంత్రివి. అతను ఎక్కడో సెక్రటేరియట్ లో 12 మందిలో, ఆయన చీఫ్ సెక్రటరీ కాదు, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ కాదు, ఒక సెక్షన్ ఆఫీసర్. అతను డిస్మిస్ చేస్తే చంద్రబాబు నాయుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నువ్వు చెప్పడం.